హైవేస్ నీనా కుటీనా ఆమ ప్రేమ కుటీనా తల్లి ఆమ ప్రేమ పిల్లలు. డోర్ గోస్ చైన్ అతను వచ్చేసేవారు ఇలా ఫ్యామిలీ పర్సన్, దట్ మీన్స్ నీనా కుటీనా యొక్క భర్త, ఈ పిల్లల యొక్క తండ్రి. అతను నిన్న పోలీసులు చెప్పింది క్రాస్ చెక్ చేసి, ఈ నీనా కుటీనా చెప్పింది క్రాస్ చెక్ చేసి ఆ పిల్లలు జీవితం ఎలా ఏంటని ఆలోచించినప్పుడు కాసేపు ఆధ్యాత్మిక అన్నది పక్కన పెడదాం, ప్రకృతిలో భాగమై ఉంటా, మనుషులు దూరంగా ఉంటా అని ఏమేమి చెప్తుందో దాన్ని కూడా పక్కన పెడదాం. ముందుగా ఈ భర్త చెప్తుంది దానికి వద్దాం. నెలకి 3.5 లక్షలు పంపుతున్నా అన్నాడు. ఆ 3.5 లక్ష పంపుతున్నా అంటే ఎవరికి పంపుతున్నాడు, ఎడకి పంపుతున్నాడు? అడవులలో, కొండల్లో, గుహల్లో ఉన్నటువంటి ఏమి పంపుతున్నాడా, ఎడ పంపుతున్నాడు? అందులో నిజమెంత అబద్ధమెంత లేదు. మార్చి వరకు గోవాలో ఉంది, దాన్ని మేము కలిసే ఉండేవాళ్ళం, నేను ఇండియాకి అప్పుడప్పుడు వస్తూ వెళ్తుండేవాడు, నేను వ్యాపారం చేస్తా, క్లాత్ బిజినెస్ అన్నాడు. ఓకే. నా వాళ్ళే పుట్టారు 2 పిల్లలు అన్నారు. ఓకే. మొన్నటి వరకు వాళ్ళ పిల్లడు కూడా ఉండేవాడు, బట్ అతను చనిపోయాడు అన్నాడు. ఓకే. మేమంతా కలిసే ఉన్నాడు. ఓకే. ఇతను అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడు, ఈ వచ్చేసి అక్కడే ఉంటూ ఉంది. మరి గోవా గుహలలో ఉన్నాను, అక్కడ నా కూతురు పుట్టిందని నేను చెప్పిన, అబద్ధమా? తర్వాత వీళ్ళు ఇక్కడెక్కడ ఉంటూ ఉన్నట్టయితే, అతనితో ఫ్యామిలీ అన్నట్టుగా లీడ్ చేస్తూ ఉన్నట్టయితే, అకస్మాత్తుగా ఇలా గోకర్ణ నుండి రామభద్ర గుహలు, రామతీర్థ గుహలలోకి ఎందుకు వచ్చింది? అసలు గుహలు ఇవన్నీ ఉన్నట్టు ఆమెకి ఎలా తెలిసింది? ఇక్కడ మనకు ఆలోచించాల్సింది వచ్చేసి, ఆమె సైకలాజికల్గా డివోషన్ మీద ఉంటూ ఉన్న పిల్లల విషయంలో, సొసైటీ విషయంలో సైకలాజికల్గా ఎక్కడేదో ఇబ్బంది పడుతుంది. నేను మరలా చెప్తున్నాను, సైకలాజికల్గా డివోషన్ మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు పిచ్చి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, కొన్నిసార్లు నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తారు. ఈమెకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్, నెక్స్ట్ సైకాట్రిస్ట్ వచ్చేసి మెడికల్ పరంగా, సైకాలజిస్ట్ వచ్చేసి నార్మల్గా. సో ఈ ఇద్దరు చేత ఆమె కౌన్సిలింగ్ ఇప్పిస్తే దాన్ని అప్పుడు నిజాలు బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఆమె ఎవరు, వీడికి ఎందుకు వచ్చింది, ఈమె ఎలా బతకాలనుకుంటుంది, మరి ఆ పిల్లల భవిష్యత్ సంగతి ఏంటి? ఆ తండ్రి ఏమో పిల్లలు నాకు కావాలంటున్నాడు, రష్యా కనుక మీరు పంపిస్తే ఇబ్బంది అయిపోయింది, పంపొద్దని అంటున్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఏమైనా కలిసి ఉన్నాడంటే లేదు, మధ్యలో ఉక్రెయిన్ ఇల్లు వచ్చినాడు, ఉక్రెయిన్లో ఇల్లు కూడా ఉన్నారట, ఇజ్రాయెల్ ఇల్లు వచ్చా అంటున్నాడు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా, ఇండియా. రష్యా వచ్చేసి అతను ఎప్పుడు వెళ్ళాల, ఆమెను వచ్చేసి గోవాలో కలిసి అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్, ఆమెమో నేను ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ కొండల్లో, కోణల్లో, గుహల్లో ఉంటూ ఉంటాను అని అంటుంది. తన దగ్గర ఉన్న డబ్బుతో మూవ్ ఆన్ అవుతుంది. ఈ లోపు ఇతను కలిశాడు. ఇక్కడ గోవాలో మేమిద్దరు కలిసి ఒక కంపెనీలో పనిచేస్తా అన్నాడు. ఒక కంపెనీలో పనిచేస్తే ఏంటి, అతను వ్యాపారం అన్నాడు, మరి జాబ్ ఏంటి? చూడండి, ఇన్ని అనుమానాలు చూడండి. అతను చెప్తుంది నిజమా, ఏమో చెప్తుంది నిజమా? అతను చెప్తున్న దానిలో అబద్ధాలు కనిపిస్తున్నాయి, ఏం చెప్పిన దానిలో అబద్ధాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు ఆమె క్లారిటీ ఏంటంటే, నాకు ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా కొండల్లో, కోణల్లో, గుహల్లో ఉంటాను అంటుంది. మరలా అక్కడ నా డబ్బు నేను సంపాదించుకుంటా అంటుంది. ఏ రకంగా? నేను చక్కగా బొమ్మలకి ఇస్తా, మా పిల్లలు కానీ నేను కానీ చక్కగా శిల్పాలు రెడీ చేస్తాం అంటుంది. అండ్ నేను రష్యా వెళ్ళే ఉద్దేశం నాకు లేదు, నేను ఇక్కడే ఉంటాను అంటుంది. 15 సంవత్సరాల్లో 20 దేశాలు తిరిగాను, అండ్ నాది లాస్ట్ ఇయర్ వరకు వీసా అవన్నీ ఉన్నాయి, బట్ రీసెంట్గా అయిపోయిందని ఆమె అంటుంది. బట్ FRRO, ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటారు. అక్కడ చూస్తేనేమో లాస్ట్ 2017లోనో 18లోనో ఈమె డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత ఎప్పుడు లేవు. ఇక ఇప్పుడు ఈమె ట్రీట్మెంట్ ఇప్పిస్తే సైకలాజికల్లీ, డివోషనల్ పరంగా బాగా ఉన్నా, సైకలాజికల్లీ ఈ పిల్లల పరంగా, ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా ఆమె రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనుషుల మధ్య బ్రతకడం అంటే అది శాపం కాదు, కొండల్లో కోణంలో ఉండటం వరం కాదు. ఓకే, అది ఆమె అర్థం చేసుకొని ఈ పిల్లల విషయంలో వాట్ నెక్స్ట్, మంచి భవిష్యత్తు ఉంది ఆ పిల్లలకి, తండ్రికి అప్పచెప్పేసి ఈ మొక్కతో ఇక్కడ ఏదో ఒక ఆశ్రమంలో ఉండటమా, లేదు అన్నప్పుడు మరలా భర్త కలిసి ఉండటమా, లేదు అన్నప్పుడు మరి ఏంటి? ముందైతే ఆమె కౌన్సిలింగ్ ఇప్పించాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. మరలా చెప్తున్నా, నేను నిన్న మొన్న తెగ పొగిడేశాను, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారు ఈయన అన్నట్టుగా మీరు అనుకోవద్దు. ఇప్పటికీ అదే అంటున్నా, ఆమె అయితే జీవిత తత్వం తెలుసుకుంది. మరి వాళ్ళ పిల్లలు, సో భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, అండ్ భర్త ఈమె కన్నా 2 సంవత్సరాలు చిన్నాడు. సరే ప్రేమకు వయసే ఉందిలే కానీ, సో విషయం ఇది, పిల్లలు
ఒక దాన్ని ఏమంటారు గవర్నమెంట్ హోమ్ దాంట్లో ఉన్నారు. ఈమె కూడా డిటెన్షన్ సెంటర్ లాంటి దానిలో ఉంది. ఇప్పుడు ఆ భర్త అనే అతను వచ్చేసి మొత్తం నాది రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు, రష్యాకు వద్దు అంటున్నాడు. ఇప్పుడు అతనితో పాటు మరి ఏడ వేసుకెళ్తాడంటే ఇక్కడ ఉంటాం అంటున్నాడు, ఆమె ఇక్కడ ఉంటాం అంటుంది, పిల్లలు ఎక్కడ పుట్టారంటే మరి ప్రూఫ్లే. మరి ఓ రకంగా ఇప్పుడు రష్యా మన మిత్ర దేశం కంటే ఇబ్బంది లేదు, కానీ ఇజ్రాయెల్ కూడా మన మిత్ర దేశం, సో ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేసుకోవాలి. స్పైయా, గూఢచారుల ఏంటంటే మన అజిత్ దోవల్ ఉన్నాడు కదా, ఈ అజిత్ దోవల్ కూడా పాకిస్తాన్లో స్పైగా చేస్తున్నాడు, రా ఏజెంట్గా ఉన్నాడు. ఎలా బిచ్చగాడిలాగా. అలాగే ఈమె వచ్చేసి యోగిని అన్నట్టుగా అడవిలో ఉంటా అన్నట్టుగా అలా స్పై ఆపరేషన్ చేస్తుందా? మిత్రదేశం సరే, మిత్రదేశం నుంచి కూడా ఎందుకు ఉండరు, శత్రువులు ఉంటారు కదా, పోనీ అలా ఏమన్నా అనుకుందామా? బట్ డివోషనల్ పరంగా అన్నప్పుడు ఆమె దగ్గర బొమ్మలు కావచ్చు, ఆమె చెబుతున్న మాటలు కావచ్చు చాలా బాగున్నాయి. అండ్ ఈ కొండ దిగువ ప్రాంతంలో స్వామి యోగేశ్వర సరస్వతి 80 సంవత్సరాల పెద్ద ఆవిడ ఆశ్రమం, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా చక్కగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ ఈమె కావాల్సిన వస్తువులు వచ్చేసి లోకల్గా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళు డబ్బులు ఇస్తూనే ఉంది. న్యూడిల్స్ ఏంటి వండుకోవడానికి రిమైనింగ్ వంట పాత్రలు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే చిన్నపాటి గ్యాస్ సిలిండర్ కూడా ఉందంట ఆ కొండ గుహలో వండుకోవడానికి. అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి. దెన్ మళ్ళీ ఇంకా అడవుల్లో ఎందుకు? సో ఒక మనుషులు ఎలాగైతే జనాల మధ్యలో ఉండి ఇళ్లలో ఉంటూ బతుకుతారో అలాగే బతుకుతుంది, కానీ అడవుల్లో ఉంటుంది, కొండల్లో ఉంటుంది. అదంటే క్రూర మొక్కలు విసర్పలు ఏమీ చేయమంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. రమణ మహర్షి ఆశ్రమంలో ఆయననే కాదు, పూర్వకాలం వాల్మీకి, వ్యాస భగవాన్ అక్కడ ఉంటే అక్కడ, లేదంటే నైమిషారణ్యం ఏమైనా ఉంటుంది. ఈ మహాభారతం స్టోరీ అన్నప్పుడు మనకు అక్కడే వినిపిస్తారనమాట. సో అలా తీసుకున్నా కానీ మీరు మ్యాక్సిమం అండి ఎక్కడైనా సరే మునులు, ఋషులు, సత్పురుషులు ఎక్కడైనా సరే మీరు తీయండి, ఎంత పెద్ద క్రూర మృగాలు వచ్చినా అసలు ఏమి చేయాలి. అంతేందుకు శకుంతల మూవీ చూస్తారు కదా మీరు అంతా కూడా. దెన్ కణ్వ మహర్షిది శకుంతల మూవీలో ఆ కణ్వ మహర్షి ఆశ్రమం మొత్తం కూడా ఓ అబ్బా పులులేంటి, విసర్పలు అంటే ఎన్నెన్నో ఉంటాయి, కానీ అక్కడ ఎవరిని ఏమీ చేయవేవి. కారణం ఆ జంతువులకైనా పక్షులకైనా విషసర్పాలకైనా తెలిసిపోయింది వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. అండ్ వాళ్ళు మన ఆహారం కాదు, వాళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఇంకేముంది, కూల్ కదా, హ్యాపీ కదా. సో అలా వీళ్ళతో ఉంటున్నాయని చెప్పేసి ఆమె చెప్తుంది. అని సార్ ఛాన్స్ తీసుకోలేరు కదా పోలీసులు. ఇప్పుడున్న జనరేషన్లో అవి ఎవరు నమ్ముతారు? అలాగే ఉంది. ఇప్పుడు నిన్న కామెంట్ చాలామంది అలాగే తిక్క పెట్టుకున్నారు, డిలీట్ చేసుకుంటూ వచ్చి ఉన్నాను. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇమీడియట్గా ఆమెకు ముందు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాళ్ళ హస్బెండ్ని ఆమెను ఇద్దరు కూడా పక్కన పెట్టి మొత్తం వీడియో షూట్ చేస్తూ నిజంగా మొత్తం రాబట్టాలి. అండ్ ఆ పిల్లలు కూడా సైకిల్స్కి అంత కరెక్ట్ ఉన్నదో చెక్ చేయాలి. పిల్లలకైతే మంచి భవిష్యత్తు ఉంది. వారిని అడవుల్లో పెట్టి నేనే మొత్తం నేర్పుతానంటే ఏమో ఉండటం కరెక్ట్ అయితే కదా నాకైతే అనిపిస్తాను. ఎందుకంటే భర్త వచ్చాడు, నా బిడ్డలు అంటున్నాడు, నేను చూసుకుంటా అంటున్నాడు. ఎవరు లేకపోతే ఓకే గుడ్, హ్యాపీగా అలాగే ఉండొచ్చు. ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, నేను తీసుకున్న బాధ్యత అంటున్నాడు. గతంలో మొత్తం నేనే చూసుకుని అంటున్నాడు. మార్చి నాకు టచ్లో లేరు అంటున్నాడు. వస్తేను ఎక్కడో ఏంటో తెలియలేదు అంటున్నాడు. అందుకు డబ్బులు ముమ్ముతున్నా అన్నాడు. ఇప్పుడు గోకర్ణ దగ్గర ఉన్నారని తెలిసి వస్తేనేమో నన్ను కలవడం లేదు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇదిగో పోలీసులు మీడియా మొత్తం చూస్తారు కదా అని అంటూ ఉన్నాడు. సో నెంబర్ ఆఫ్ డౌట్స్, బట్ క్లారిటీ ఒకే ఒకటి, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తే గుడ్, లీడ్ చేద్దామంటే పిల్లల్ని తన భర్తకి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయి ఆశ్రమంలో ఉంటే సరిపోయింది.